ఆంధ్రప్రదేశ్ ముస్లిం సోదరులకి, సోదరీమణులకి అందరికీ అస్సలాము అలైకుం. ఒక ముస్లిం సోదరుగా మీ అందరికీ నా యొక్క చిన్న విన్నపం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంతో ఒప్పించి ఒక యాక్ట్ తీసుకొని వచ్చి ముస్లింలకి 4% రిజర్వేషన్ కల్పించారు. సో, గత తెలంగాణ ఎలక్షన్స్‌లో అమిత్ షా గారు ప్రచారానికి వచ్చి 4% రిజర్వేషన్ తీసేస్తాము, బీజేపీని గెలిపించండి అని చెప్పి బహిరంగంగా చెప్పారు. నిన్న నరేంద్ర మోడీ గారు సభలో మాట్లాడుతూ 4% రిజర్వేషన్ నేను బతికున్నంత కాలం, నా శ్వాస ఉన్నంత కాలం అమలు చేయనివ్వనని చెప్పి క్లియర్‌గా చెప్పారు. సో, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ టీడీపీ, జనసేన వీళ్ళకి మనం ఓటు వేసి గెలిపించాలా? ఇప్పటికైనా టీడీపీలో, జనసేనలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకందరికీ నా యొక్క విజ్ఞప్తి. మీరు ఆ పార్టీల నుంచి పక్కకొచ్చి, బయటికొచ్చి ముస్లింలు అందరికీ అండగా నిలబడాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. సో, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నా యొక్క చిన్న విన్నపం. మీరు ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ముస్లింలకి ఇంత నెగెటివ్‌గా, ఇంత వ్యతిరేకంగా